వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడము, భాగ్యస్థానంలో మిత్రస్థానంలో సంచారం చేయడము, ఒకవైపు అర్ధాష్టమ శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగతితో సంచారము చేయునప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ఆప్యాయత అనురాగం పెరిగి ఒకరి ఏదైనా చేస్తే మరొకరు ఇది మంచి చేశావు అని చెప్పి మంచి రోజులను గుర్తు తెచ్చుకొని ఆ ఆటంకాలను తొలగించుకొని వారికి వారే మంచి గైడెన్స్ లాగా ఉంటూ ఉన్నతమైనటువంటి మరో మైలురాయి దాటడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, విదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం, ధనం సంపాదించడం, పిల్లలకు స్థిరచరాస్తులు చూపించడం, విదేశాలలో ఉండబడిన వస్తువులను కొనుగోలు చేయడం, ఇంట్లో అలంకరణ వస్తువులు, భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా జీవితాన్ని పొందడం, స్థిరాస్తులు చరాస్తుల వారి సొంతం, నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గుడ్స్ అట్స్ను కొనుక్కొని ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కాకపోతే వీలైనంత వరకు ధనం వృధా చేసుకోవద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. ధనం అనేటువంటిది ఉండడం వలన రాబోయే కాలంలో అక్కర ఆపద వచ్చినప్పుడు ఈ ధనమే మనకు అమృతంలా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి.